హాయ్ గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చానీ ఎస్కే ఇంపార్టెంట్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీరు కనుక నా వీడియోస్ ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమ్మీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఇప్పటి వరకు 2 ఫ్రీక్వెంట్లీ ఆన్సర్ క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేశాను. ఒకటి కామన్ గా నన్ను కాల్ చేసి అడిగే క్వశ్చన్ అంటే వాట్ ఈస్ ఎస్ఏపి, అలాగే ఈఆర్పి అంటే ఏంటి అనే దాని గురించి 2 వీడియోస్ ని అప్లోడ్ చేశాను. ఫ్రీక్వెంట్లీ ఆన్సర్ క్వశ్చన్ 1 అండ్ ఫ్రీక్వెంట్లీ ఆన్సర్ క్వశ్చన్ 2. ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ ఆన్సర్ క్వశ్చన్ 3. సో క్వశ్చన్ 3 ఏంటంటే ఎవరు ఎవరు అంటే ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు సో ఎస్ఏపి లో ఏ మాడ్యూల్ ని పిక్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ రోజు టాపిక్ అన్నమాట. అండ్ డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము. సో ఎస్ఏపి అనేది మీ అందరికీ తెలిసిందే, వరల్డ్ క్లాస్ #1 బ్రాండెడ్ సాఫ్ట్వేర్ అని. సో మరి ఎస్ఏపి లో మనకి చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. సో మెయిన్ పాపులర్ మాడ్యూల్స్ ఒక 25 మాడ్యూల్స్ ఉన్నాయి. సో దగ్గర 70+ మాడ్యూల్స్ పైన మనకి కనబడతా ఉన్నాయి. చాలా తెలియని మాడ్యూల్స్ కూడా మనకు ఉన్నాయి. అందులో పాపులర్ మాడ్యూల్స్ ఏంటంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S/4HANA ఫైనాన్స్ అంటారు, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎస్ ఫంక్షనల్ మాడ్యూల్స్, అలాగే హెచ్సిఎం. సో ఇలాంటి S/4HANA సో లో మనం దీన్ని ఏమంటారంటే సక్సెస్ ఫ్యాక్టర్స్ అంటారు. సో ఇవే కాకుండా మనకి ఫంక్షనల్ టెక్నికల్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి, అబాప్, సో పిటిసి, అలాగే మనకి బేసిస్, సో ఇలాంటి బిడబ్ల్యూ, బిఐ, సో ఇలాంటి మాడ్యూల్స్ మనకి S/4HANA, ఫ్యూరీ యాప్స్ ఇలా చాలా టెక్నికల్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. సో మరి ఎవరెవరికి ఏ మాడ్యూల్ అనేది బెస్ట్ అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే దీన్ని ఏంటంటే కామన్ గా చాలా మంది కాల్ చేసి నాకు ఏ మాడ్యూల్ బెస్ట్ అవుతుంది సార్ అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి మీకు ఈ రోజు ఏ మాడ్యూల్ మీకు సూట్ అవుతుంది అనేది క్లియర్ కట్ గా స్లైడ్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఓకేనా? హూ కెన్ లెర్న్ ఎస్ఏపి ఎవరు లెర్న్ చేయొచ్చండి? బోత్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అన్న ఎవరైనా సరే ఎస్ఏపి లోకి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో కాబట్టి నాన్ కమర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, కమర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, పీజీ చదువుకున్న వాళ్ళు, అలాగే బీటెక్ చదువుకున్న వాళ్ళు, ఎంటెక్ చదువుకున్న వాళ్ళు, బిఎస్సి చదువుకున్న వాళ్ళు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎస్ఏపి లోకి ఏ మాడ్యూల్ అయినా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే రికమెండేషన్ ఎవరెవరికి ఏది బెస్ట్ అని సజెస్ట్ చేస్తాను. సో ఫస్ట్ మనకి మీకు బీకామ్ గానీ, ఎంకామ్ గానీ, ఎంబీఏ గానీ, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉంటాయో సో వీళ్ళు డైరెక్ట్ గా ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అంటే S/4HANA ఫైనాన్స్ మాడ్యూల్ ని పిక్ చేసుకోండి. అండ్ ఈసీసీ లో కోర్స్ నేర్చుకుంటున్నారు, ఈసీసీ లో వద్దండి, ఓన్లీ ఎస్ఏపి S/4HANA లోనే కోర్స్ నేర్చుకోండి. అలాగే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ చదువుకున్న వాళ్ళు బీటెక్, బిఈ, మెకానికల్, సివిల్, ఈసీసీ, ఈసీఈ, అలాగే ఎంటెక్ వీళ్ళు ఇందులో నుంచి ఎనీ మోడల్ పిక్ చేసుకోవచ్చు. ఎస్ఏపి ఎంఎం మోడల్ బెస్ట్ మోడల్ పిక్ చేసుకోండి. ఓకేనా? సో ఆ బీపీ మోడల్ ఉంది, ఎస్డి మోడల్ కూడా చాలా బెస్ట్ మోడల్, అలాగే ఈడబ్ల్యూ మోడల్ కూడా ఉంది. సో ఎంఎం, ఎస్డి మోడల్ చాలా బెస్ట్. సో మీరు ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, అలాగే కొంతమందికి కోడింగ్ మీద ఇవి ఫంక్షనల్ మాడ్యూల్స్ అన్నమాట, కోడింగ్ అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన దేనికి కూడా కోడింగ్ అవసరం లేదు. అలాగే మనకి ఇక్కడ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే ఉంది, కోడింగ్ మీద నేను వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, కోడింగ్ మీద కమాండ్ ఉన్న వాళ్ళు, అబాప్, బేసిస్, HANA, ఫ్యూరీ, సో బీటీపీ మంచి మాడ్యూల్స్ పిక్ చేసుకోండి. ఓకేనా? సో కాబట్టి వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా సరే సో అకౌంట్స్ చదువుకున్న వాళ్ళు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మాడ్యూల్ నేర్చుకోండి. ప్రొక్యూర్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ అంటే సో మనకి స్టోర్ కీపర్స్ కానీ, లేకపోతే సో ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ లో, ఇన్వాయిస్ ప్రాసెస్ లో, అలాగే రా మెటీరియల్ ఏరియాస్ లో పనిచేసిన వాళ్ళు, అలాగే మనకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో పనిచేసిన వాళ్ళు, మెటీరియల్ మేనేజ్మెంట్ లో పనిచేసిన వాళ్ళు, ప్రొక్యూర్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఈ మోడల్ చూస్ చేసుకోండి. అలాగే సేల్స్ మీద ఐడియా ఉన్న వాళ్ళు ఎస్డి మోడల్ ని పిక్ చేసుకోండి. సో వేర్ హౌస్ మేనేజ్మెంట్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూ మోడల్, అలాగే హెచ్ఆర్ ఉన్న వాళ్ళు ఎస్ఏపి హెచ్ఆర్ మోడల్. ఈ 3 కోర్సులు మన దగ్గర లేవు, ఈ 2 కోర్సులు మన దగ్గర లేవు. ఇది ఎస్ఏపి ఎఫ్ఐసి, S/4HANA ఫైనాన్స్, మెటల్ మేనేజ్మెంట్, ఈ 3 కోర్సులు మన దగ్గర ఉన్నాయి. ఓకే, ఇప్పుడు బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి. అలాగే ఫ్రెషర్స్, సో మీరు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఎవరైనా సరే ఎనీ మోడల్ చూస్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ అది, మీరు గ్రాడ్యుయేట్స్ అయినా సో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినా ఎవరైనా సరే కోర్సు మీరు నేర్చుకోవచ్చు అనమాట పర్టికులర్ గా. ఓకే, దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు కోర్స్ నేర్చుకోవడానికి. సో మీకు కావాల్సిన మినిమం స్కిల్స్ ఏంటంటే కొంచెం కంప్యూటర్ మీద అవగాహన ఉంటే మంచిది. అలాగే బిజినెస్ ప్రాసెస్ అంటే
సో మనకి ఒక బిజినెస్ కంపెనీస్ రన్ చేసే వాళ్ళకి బిజినెస్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఆ బిజినెస్ ప్రాసెస్ మీద ఐడియా ఉండాలి, లాజికల్ థింకింగ్ చేయగలిగి ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, అలాగే ఈఆర్పి మీద ఇంట్రెస్ట్ నేర్చుకోవాలని తప్పని ఉండాలి. సో ఇలా ఉన్నట్లయితే డెఫినెట్ గా మనం ఎవరైనా సరే మాడ్యూల్ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో మన దగ్గర అయితే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ, ఎస్ఆర్ హన్నా ఫైనాన్స్ అంటారు, ఎస్ఏపి ఎంఎం, అలాగే ఎస్డికి సంబంధించిన బ్యాచెస్ కూడా మన దగ్గర అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఒకసారి మన అడ్మిన్స్ తో కాంటాక్ట్ అవ్వండి. సో ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా మీకు చార్ట్ లో ఇస్తాను, చెక్ చేసుకోండి. మీరు కనుక నా వీడియోస్ ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇక చాలా చాలా మంచి వీడియోస్ ని మనం అప్లోడ్ చేస్తున్నాము. సో కాబట్టి తప్పకుండా సరే డెఫినెట్ గా వాచ్ చేసి అండ్ సో కమెంట్ చేసి అందరికీ కూడా షేర్ చేసుకోండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రియల్ టైం ఇంపార్టెంట్ ఏరియాస్ ని కూడా నేను రానున్న రోజుల్లో మీకు అప్లోడ్ చేసి ప్రతి విషయాన్ని కూడా క్లియర్ కట్ గా మీకు చెప్పేందుకు హెల్ప్ చేస్తాను. ఓకే.